ఈరోజు జరిగిన యూపీఎస్సీ మెయిన్స్ 2022 జిఎస్ 2 పేపర్ అంటే పాలిటీ గవర్నెన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం ఇందాక వీడియోలో 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. 11 to 20 క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 11th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. డిస్కస్ ద ప్రొసీజర్స్ టు డిసైడ్ ద డిస్ప్యూట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ఎంపీస్ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్స్ అంటే ఎమ్మెల్యేస్ ఆర్ ఎమ్మెల్సీస్ ఇన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. అంటే ఏ విధంగా వీళ్ళు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ డిస్క్వాలిఫై అవుతారు, వాట్ ఈస్ ద ప్రొసీజర్, అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏ గ్రౌండ్స్లో డిక్లేర్ అవుతారు వాళ్ళు డిస్క్వాలిఫికేషన్, వాట్ రెమెడీస్ అవైలబుల్ టు ద అగ్రీవ్డ్ పార్టీ, ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళు కనుక డిస్క్వాలిఫై అయితే వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, రిఫర్ టు ద కేస్ లాస్ అంటే ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా, ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్. ముందుగా డిస్క్వాలిఫికేషన్ అనేది ఆర్పీ యాక్ట్ ప్రకారం చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. క్రైటీరియా ఫర్ డిస్క్వాలిఫికేషన్ అనేది ఎలక్టరల్ అఫెన్సెస్, ఎలక్టరల్ కరప్ట్ ప్రాక్టీసెస్ చేస్తే, తర్వాత సెక్షన్ 8 clause 4 ప్రకారం కన్విక్ట్ అయితే 2 years కన్నా ఎక్కువ కాలం కన్విక్షన్ వస్తుంది. అంటే వాళ్ళు కన్విక్ట్ అయితే కనుక, మీకు లిల్లీ థామస్ జన్ చౌకీదారీ కేసులో ఒక మాట ఉంది, 2 years కన్నా ఎక్కువ కన్విక్ట్ అయితే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు, వాళ్ళ సీట్ని వేకేట్ చేయాలన్నమాట. తర్వాత వాళ్ళు ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ టైంకి లాడ్జ్ చేయకపోతే, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ వర్క్స్, గవర్నమెంట్ సర్వీసెస్లో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మొన్న హేమంత్ సోరెన్ కేసు చూశారు, ఆయన మైనింగ్ ఆయన పేరే ఆయన చేసుకున్నాడు అనమాట, అదొక ఎగ్జాంపుల్. తర్వాత వాళ్ళు ఏదైనా పెద్ద పెద్ద గవర్నమెంట్ స్టేక్ ఉన్న కార్పొరేషన్స్లో వీళ్ళకి కూడా స్టేక్ ఉంటే, తర్వాత గవర్నమెంట్ సర్వీస్ నుంచి వీళ్ళు కరప్షన్ కానీ డిస్లాయల్టీ కేసులో కానీ అనర్హతకు గురవుతాయి, తర్వాత అన్టచబిలిటీ కానీ డౌరీ కానీ సతీలో అవుతాయి, లేదా ఎనిమోసిటీ బిట్వీన్ గ్రూప్స్, 2 తెగల మధ్య, 2 మతాల మధ్య, 2 కులాల మధ్య ఎనిమోసిటీ ప్రొవోక్ చేస్తే అప్పుడు వీళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై అవుతారు. ఇవన్నీ గ్రౌండ్స్ అనమాట. అయితే మీకు ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ కేసు ఉంది కదా, ఆమె ఎలక్టరల్ మాల్ ప్రాక్టీస్ చేసిందని చెప్పి ఆమె డిస్క్వాలిఫై చేశారు, అదొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. హేమంత్ సోరెన్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అదేవిధంగా మమతా బెనర్జీ సీఎం ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఆవిడ ఒక ఎలక్షన్ సూట్ ఫైల్ చేసింది కలకత్తా హైకోర్టులో, నందిగ్రామ్ ఆమె ఎలక్షన్ సంబంధించిన సూట్ అనమాట. సో డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన సూట్, దీని గురించి కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో అయితే ఆర్పీ యాక్ట్ ప్రకారం ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళకి రెమెడీస్ ఏంటి, ఒకటి లెజిస్లేటర్గా డిస్క్వాలిఫై చేస్తే ఎలక్షన్ కమిషన్ కొన్ని కండిషన్స్లో వాళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్ చేయొచ్చు అనమాట. ఉదాహరణకి సిక్కిం సీఎం ఆయన కరప్షన్ కేసులో అరెస్ట్ అయ్యారు, జనరల్గా అరెస్ట్ అయిన తర్వాత 6 years డిస్క్వాలిఫై అవ్వాలి, కానీ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ను రెమిషన్ ఇచ్చిందనమాట. అంతా కొంతకాలం ఎగ్జామ్షన్ ఇచ్చి ఆయన సీఎంగా ఉండడానికి కంటిన్యూ చేయడానికి ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేసింది. తర్వాత డిస్క్వాలిఫై అయిన వ్యక్తులు సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. ఇది దీనికి ఆన్సర్. 12th క్వశ్చన్ ఈరోజు పాలిటీ పేపర్లో, డిస్కస్ ద ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ బై ద గవర్నర్, డిస్కస్ ద లీగాలిటీ ఆఫ్ రీప్రోమల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్సెస్ బై ద గవర్నర్ వితౌట్ ప్లేసింగ్ దెమ్ బిఫోర్ ద లెజిస్లేచర్. అంటే గవర్నర్ యొక్క లెజిస్లేటివ్ పవర్స్ గురించి చెప్తూ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ రీప్రోమల్గేషన్, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ గవర్నర్స్ ఎలా మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి. గవర్నర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, మనకు తెలుసు. నో బిల్ విల్ బికమ్ అన్ యాక్ట్ అన్లెస్ గవర్నర్ సైన్స్ ఇట్. దాంతోపాటు గవర్నర్ అసెంట్ ఆర్టికల్ 200 అండ్ గవర్నర్ కెన్ రిజర్వ్ సర్టెన్ బిల్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్టికల్ 201. అలానే గవర్నర్ సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన అంశాలు రాస్తూ ముఖ్యంగా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ మీద ఆన్సర్ దృష్టి పెట్టాలి. ఇక్కడ ఆర్డినెన్స్ ఈజ్ అ లెజిస్లేటివ్ పవర్, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. ఆర్టికల్ 213 ఖచ్చితంగా రాయాలి. దీనిలో ఆర్టికల్ 213 రాస్తూనే DC వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో 256 ఆర్డినెన్సెస్ వర్ ప్రోమల్గేటెడ్ అండ్ రీప్రోమల్గేటెడ్. దానికి సుప్రీంకోర్టు ఏమని తెలుసా, బీహార్ గవర్నర్ చేసిన పని ఇట్స్ అ కలరబుల్ ఎక్సైజ్ ఆఫ్ పవర్స్, సబ్వర్షన్ ఆఫ్ డెమోక్రటిక్ ప్రాసెస్, అండ్ ఆల్సో యు ఆర్ డూయింగ్ సంథింగ్ లేటెంట్లీ వాట్ యు ఆర్ డూయింగ్ వాట్ యూ కెనాట్ డూ డైరెక్ట్లీ. కావాలని డెమోక్రసీని పక్కదోవ పట్టిస్తున్నారు, నీ పవర్ని దుర్వినియోగం చేస్తారని చెప్పిందనమాట. సో ఇది గవర్నర్ చేసిన ఎగ్జాంపుల్. DC వాద్వా కేసు పక్కా రాయొచ్చు దీనిలో అనమాట. రాసి వాద్వా ఎక్సెప్షన్ అని కూడా ఉంటుంది అనమాట. వాద్వా ఎక్సెప్షన్ అంటే అవసరమైన పరిస్థితుల్లో ఆర్డినెన్స్ చేయొచ్చు, ఆర్డినెన్స్ షుడ్ బి అన్ ఎక్సెప్షన్ బట్ షుడ్ నాట్ బి రూల్ అని చెప్పి కంక్లూడ్ చేయాలి. 13th క్వశ్చన్, వైల్ ద నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా ఫేవర్ సెంట్రలైజేషన్, ద రీజనల్ పార్టీస్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్టేట్ ఆటోనమీ. కామెంట్ అంటే జాతీయ పార్టీలు
కేంద్రీకృతం అవ్వాలి అధికారాలని అనుకుంటారు. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ఉండాలి చాలా వరకు అనుకుంటుంటారు. దీనికి సంబంధించిన అంశాలు ఇది ఇప్పుడే కాదు, ప్లానింగ్ కమిషన్ ఎన్డీసీ దగ్గర నుంచి అంతా ఉందన్నమాట. ఇదే గొడవ. తర్వాత ఫిజికల్ ఫెడరలిజం గురించి ఇక్కడ రాయాలి. దాంతోపాటు ఈ మధ్య చాలా వాటిని తీసుకెళ్లి కాంకరెంట్ లిస్ట్లో పెడుతున్నారు. స్టేట్ లిస్ట్లోనే కాంకరెంట్ లిస్ట్లో పెడుతున్నారు. అంటే రాష్ట్రాల పవర్ తగ్గించి ఉమ్మడి జాబితాలో పెడుతున్నారు అనమాట. దానికి 2 years బ్యాక్ కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, అసలు ఉమ్మడి జాబితా కాంకరెంట్ లిస్ట్ ఎత్తేసేయాలి అని చెప్పి. దాంతోపాటు సిటిజన్షిప్ యాక్ట్ కానీ, ఎన్ఐఏ అమెండ్మెంట్స్ కానీ, రియల్ ఎస్టేట్ యాక్ట్ కానీ చాలా స్టేట్స్ కంటెంట్ చేస్తున్నాయి. దాంతోపాటు పోర్ట్ బిల్లు, తమిళనాడు లాంటి కోస్టల్ స్టేట్స్ అని పోర్ట్ బిల్లు చాలా అన్యాయం జరుగుతుంది, కేంద్రం రాష్ట్రాల విషయాల పెత్తనానికి వచ్చేస్తుంది అని చెప్పి. అదేవిధంగా జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ పొడిగించాలని చెప్పి కూడా రాష్ట్రాలు అడుగుతున్నాయి అనమాట. ఇలా రకరకాల అంశాల్లో స్టేట్స్ అటానమీ కోరుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు అయితే కర్ణాటక లాంటి సపరేట్ ఫ్లాగ్ కావాలి అని చెప్పి అడుగుతున్నాయి అనమాట. ఇంత దూరం విషయం వెళ్తుంది కాబట్టి వీ షుడ్ అలౌ ద స్టేట్స్ ఇన్ ఎ ఫెడరల్ సిస్టమ్ టు హ్యావ్ అటానమీ. అట్ ద సేమ్ టైం నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ షుడ్ నాట్ బి కాంప్రమైజ్డ్ అని చెప్పి ఎండ్ చేయాలి. దాంతోపాటు నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఎజెండా నేషనల్ లెవెల్లో ఉంటుంది, రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఎజెండా లోకల్ లెవెల్లో ఉంటుంది. ఇండియా ఇస్ ల్యాండ్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీని మర్చిపోకుండా ఇండియన్ యూనిటీని కాపాడుకోవాలని కంక్లూజన్ ఇవ్వాలి. 14th క్వశ్చన్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ప్రొసీజర్స్ త్రూ విచ్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఆర్ ఎలక్టెడ్. మనకి ఒక టాపిక్ ఉంది GS2లో, కంపేరింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్కీమ్ విత్ అదర్ కాన్స్టిట్యూషన్స్ అని. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కంపేర్ చేయమని అడిగారు అనమాట. మీకు తెలుసు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎవరు? ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. సో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఎలక్ట్ అవుతాడు, ఇండియన్ ప్రెసిడెంట్ ఇండైరెక్ట్గా ఎలక్ట్ అవుతాడు. ఇండియన్ ప్రెసిడెంట్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా వన్స్ ఇన్ ఎవ్రీ 5 years ఎలక్ట్ అవుతారనమాట. అండ్ ఫ్రాన్స్ హ్యావ్ ఎ సెమీ ప్రెసిడెన్షియల్ మోడల్, ఇండియా హ్యాస్ ఎ పార్లమెంటరీ మోడల్. ఇక్కడ ఫ్రాన్స్లో డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, అంటే ప్రెసిడెంట్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అలాంగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ కూడా వర్క్ చేస్తుంటుంది అనమాట. అయితే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రెంచ్ లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్ కాదు, వేరేస్ ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ రెస్పాన్సిబుల్ అనమాట. తర్వాత ఫ్రాన్స్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో 18 ఏళ్ళు ఆ పైన అందరూ అరెస్ట్ చేయొచ్చు అనమాట. వాళ్ళు ఫ్రాన్స్లో ఉన్నప్పటికీ లేనప్పటికీ ఫ్రెంచ్ సిటిజన్స్ అయితే ఎలక్ట్ చేసుకోవచ్చు, ఎలక్షన్స్లో ఓట్ వేయచ్చు అనమాట. సో ఓట్స్ ఆర్ డైరెక్ట్లీ అట్రిబ్యూటెడ్ టు ద క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్గా డైరెక్ట్గా క్యాండిడేట్స్కి వెళ్తాయి అనమాట ఓట్స్. దాంతోపాటు ఫ్రెంచ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఖచ్చితంగా సండేనే జరుగుద్దంట. అండ్ ఫ్రెంచ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు నామినేట్ ఎవరైతే ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఉన్నారో కనీసం 500 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు నామినేట్ చేయాలంట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రెంచ్ ఫస్ట్ రౌండ్లో అబ్జల్యూట్ మెజారిటీ లేకపోతే సెకండ్ రౌండ్లో 50% మెజారిటీ వచ్చేదాకా సెకండ్ రౌండ్ చూస్తారనమాట. సో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది చాలా రియల్గా కాంపిటేటివ్గా జరుగుద్ది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఫ్రాన్స్లో ప్రెసిడెంట్ ఈజ్ పవర్ఫుల్ అండ్ యూ ఆల్ నో ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. సో యూ కెన్ కంపేర్ విత్ ఇండియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్, మీకు తెలుసు కాబట్టి కంపేర్ చేసుకోవచ్చు. 15th క్వశ్చన్ పాలిటీ పేపర్లో, డిస్కస్ ద రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద లైట్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్లో అయినా, ముఖ్యంగా పాలిటిక్స్ సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ అ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ద ఎలక్షన్ కమిషన్ టు రెగ్యులేట్ ద పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ ప్రయర్ టు ద ఎలక్షన్స్. ఎలక్షన్స్కి ముందు క్యాండిడేట్స్ని కానీ పొలిటికల్ పార్టీస్ని కానీ రెగ్యులేట్ చేసేది. మీ అందరికీ తెలుసు ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ హ్యావ్ ద రైట్ టు సూపర్వైజ్, డైరెక్ట్ అండ్ కండక్ట్ ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనమాట. ఆ స్పిరిట్తో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రిలీజ్ చేస్తుంది. అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ MCC ఎప్పటి నుంచి ఆపరేషన్లోకి వస్తుందంటే, ఆన్ ద డేట్ ఆన్ విచ్ ఎలక్షన్ షెడ్యూల్ ఈజ్ అనౌన్స్డ్ టిల్ ద డేట్ ఆఫ్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్. ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్మెంట్ నుంచి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ వరకు. సో దీని ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, కేరళ 1960 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటి నుంచి కోడ్ ఆఫ్ కండక్ట్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1962 లోక్సభ ఎలక్షన్స్ నుంచి సర్క్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో రూల్ ఏంటంటే, జనరల్ కండక్ట్ని రెగ్యులేట్ చేస్తాయి, కమ్యూనల్ ఇష్యూస్, క్యాస్ట్ ఇష్యూస్ క్యాండిడేట్స్ కానీ పార్టీస్ కానీ లేవనెత్తకుండా. తర్వాత పొలిటికల్ మీటింగ్స్ రెగ్యులేట్ చేస్తుంది అనమాట. పోలీస్కి టైం ఇన్ఫార్మ్ చేయటం, తర్వాత వెన్యూ ఆఫ్ ద మీటింగ్ ఇన్ఫార్మ్ చేయటం ఇవన్నీ. తర్వాత ఎలక్షన్ ప్రొసెషన్స్, 2-3 క్యాండిడేట్స్ కానీ 2-3 పొలిటికల్ పార్టీస్ సంబంధించిన వాళ్ళు కానీ లేదా పొలిటికల్ పార్టీస్ కానీ ఒకటేసారి ఎదురు కాకుండా టైమింగ్స్ అన్ని ప్రొసెషన్స్ అన్ని రెగ్యులేట్ చేస్తాయి. పోలింగ్ డే రోజు ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారో, వర్కర్స్ ఉన్నారో, వాళ్ళు బ్యాడ్జెస్, ఐడి కార్డ్స్ ప్రాపర్గా ఉన్నారా. తర్వాత పోలింగ్ బూత్స్, సో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే బూత్లోకి వస్తున్నారా లేదా. తర్వాత ఎలక్షన్ సంబంధించిన అబ్జర్వర్స్కి ఏమైనా ఎలక్షన్ ఇష్యూస్ చెప్తే వాళ్ళు ఎలా రెగ్యులేట్ చేస్తున్నారు. తర్వాత పార్టీ ఇన్ పవర్, వాళ్ళకున్న అధికారం మిస్యూజ్ చేయకుండా, ఉదాహరణకి మినిస్టర్ అఫీషియల్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఎలక్షన్ ఏరియాకి వెళ్లకుండా
ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, ఇవన్నీ అనమాట. సో తర్వాత ఈ మధ్య ఎలక్షన్ మేనిఫెస్టో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో 2013 నుంచి ఇంటిగ్రేట్ అయిందనమాట. అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఎన్ఫోర్సబుల్ చేయాలని ఎలక్షన్ కమిషన్ అంటున్నా. ఇట్స్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. కానీ కొన్ని ప్రొవిజన్స్ ఆల్రెడీ రకరకాల చట్టాలు ఉన్నాయి. ఐపీసీ 1860, సిఆర్పిసి 1973, ఆర్పీ యాక్ట్ 1951 ప్రకారం కొన్ని ప్రొవిజన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఆల్రెడీ ఎన్ఫోర్సబుల్. యాజ్ సచ్ ఇట్ ఈస్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అనమాట. ఇదంతా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇష్యూ చేసిన దగ్గర నుంచి దాన్ని రెగ్యులేట్ చేయడం అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత అని చెప్పొచ్చు. 16th క్వశ్చన్ పాలిటీలో, బిసైడ్స్ ద వెల్ఫేర్ స్కీమ్స్, ఇండియా నీడ్స్ డెఫ్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ టు సర్వ్ ద పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ డిస్కస్. అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, ఇన్ఫ్లేషన్ని, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ని సరిగ్గా మేనేజ్ చేస్తేనే పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఈ సొసైటీలో. దీని గురించి డిస్కస్ చేయండి అనే క్వశ్చన్ అనమాట. మనకు తెలుసు కోవిడ్ టైంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, దానిలో ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చాము, కొంతమందికి 1500 డబ్బులు ఇచ్చాము, ఇట్లా రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొస్తున్నాం. చాలా ఎంజీ నరేగా తీసుకొచ్చాము, రకరకాల స్కీమ్స్. అయితే ఇది సరిపోతాయా? ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ అడ్రస్ చేయకుండా పేదవాళ్ళకి భారతదేశంలో న్యాయం పూర్తిగా చేయలేము అంటున్నాం అనమాట. దానికి కారణం ఏంటో చూద్దాం. ఇన్ఫ్లేషన్ వల్ల ప్రైస్ రైజ్ అవుతుంది, దానివల్ల స్టాండ్ ఆఫ్ లివింగ్ పడిపోతుంది, ఎందుకంటే పర్చేసింగ్ పవర్ తగ్గిపోద్ది అనమాట. రీసెంట్ టైమ్స్లో ఇన్ఫ్లేషన్ 6% చాలాసార్లు దాటింది, 8% కూడా టచ్ అయింది అనమాట. మానిటరీ పాలసీ కమిటీ ప్రకారం ఇన్ఫ్లేషన్ జనరల్గా 6% ఉండాలి, కానీ 8% కూడా టచ్ అయిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా కొంత కారణం. ఉదాహరణకి ఉక్రెయిన్ వార్. దీనికి తోడు అన్ఎంప్లాయ్మెంట్. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరుగుతుంది. 2 years బ్యాక్ అయితే ఇండియాలో 45 yearsలో హైయెస్ట్ ఉందంట అన్ఎంప్లాయ్మెంట్, 6.1%. కోవిడ్ టైంలో చాలా మంది జాబ్స్ పోగొట్టుకున్నారు. ముఖ్యంగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, సిఎంఐఈ వాళ్ళ కథనం ప్రకారం నియర్లీ 13 మిలియన్ల జాబ్స్ కోవిడ్ టైంలో పోయాయంట. దీనిలో చాలా జాబ్స్ ఇన్ఫార్మల్ సెక్టర్, అంటే పేదవాళ్ళు ఎక్కువ పనిచేసే జాబ్స్, పూర్ కానీ అండర్ ప్రివిలేజ్డ్ కానీ. సో గవర్నమెంట్ దీనికోసం గరీబ్ కళ్యాణ్ యోజన ఇలాంటివి తీసుకొస్తుంది ప్రోగ్రామ్స్. అయితే కోవిడ్ సైక్లికల్ మానిటరీ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీ, అంటే కోవిడ్ టైంలో కూడా మన మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ కొంత అంత ఈజీగా న్యాయం చేయలేకపోయాం. సో కౌంటర్ సైక్లికల్ మానిటరీ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీ యూజ్ చేసి ఇన్ఫ్లేషన్ తగ్గించాలి. దాంతోపాటు గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఇంకా అగ్రెసివ్గా ఉండి ఇన్ఫ్లేషన్ తగ్గించాలి. అండ్ ప్రధానమంత్రి గతిశక్తి లాంటి వాటి మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. భవిష్యత్తులో అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, వీటన్నిటికీ ఇండైరెక్ట్గా తగ్గడానికి సపోర్ట్ చేస్తాయి అనమాట. ఇది దీనికి కావాల్సిన ఆన్సర్. 17th క్వశ్చన్ పాలిటీలో, డూ యూ అగ్రీ విత్ ద వ్యూ దట్ ఇంక్రీజింగ్ డిపెండెన్స్ ఆన్ డోనార్ ఏజెన్సీస్ ఫర్ డెవలప్మెంట్ reduces the importance of community participation in the development process? Justify your answer. అంటే డెవలప్మెంట్ వర్క్స్లో, డెవలప్మెంటల్ ఇష్యూస్లో డోనార్ ఏజెన్సీస్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతే కమ్యూనిటీ పార్టిసిపేషన్ తగ్గిపోతుందా? నీ ఆన్సర్ ఏంటి? జస్టిఫై చేయండి. ఈ టాపిక్ అంటే ఈ సెంటెన్స్ పార్షియలీ ట్రూ, నాట్ ఫుల్లీ, పార్ట్లీ ట్రూ అని చెప్పొచ్చు. డోనార్ ఏజెన్సీస్ అంటే ఉదాహరణకి యుఎస్ఏఐడి అనేది కానీ, జికా, జేఎస్ఏ కానీ, ఇలాంటి ఏజెన్సీస్ చాలా ఫండ్స్ ఇస్తాయి. కానీ ఈ ఫండ్స్ ఊరికే రావు, చాలా కండిషనాలిటీస్తో వస్తాయి. ఫండింగ్ ప్యాటర్న్ కానీ, ఫండింగ్ యూసేజ్ కానీ, దానిలో ఎంత దేనికి ఉపయోగించాలి కానీ, దానివల్ల ఎవరైతే ఫండ్స్ వాడుతున్నారో వాళ్ళ డిస్క్రిప్షన్ బాగా తగ్గిపోయింది అనమాట. ఉదాహరణ తీసుకుందాం, మాల్ న్యూట్రిషన్కి ఒక ఏజెన్సీ ఫండింగ్ ఇస్తుంది, లోకల్ నీడ్స్ గురించి ఆలోచించదు, ఆ ఏజెన్సీ ఇచ్చిన కండిషన్సే ఉంటాయి అనమాట. సో ఈ కండిషన్స్ వల్ల గ్రాస్ రూట్ లెవెల్ లేదా జనరిక్గా ఉండే కమ్యూనిటీ పార్టిసిపేషన్ తగ్గిపోద్ది అనమాట. దీంతోపాటు డోనార్ ఏజెన్సీస్ ఎక్కువగా ఎవరికి ఇస్తాయి? ఎన్జిఓస్ కానీ, చారిటీ గ్రూప్స్ కానీ, అలాంటి వాటికి ఇస్తాయి అన్నమాట. అయితే ఎన్జిఓ అనేది ఇప్పుడు అన్నీ కాదు, చాలా వరకు ఒక ఇండస్ట్రీగా తయారైంది. ఆ ఇండస్ట్రీలో కరప్షన్ బాగా పెరిగిపోయింది అనమాట. అందుకే కదా ఎఫ్సిఆర్ఏ గైడ్లైన్స్ వచ్చాయి. సో ఓవరాల్గా డోనార్ కండిషనాలిటీస్ కానీ, ఎన్జిఓస్ డోనార్ ఏజెన్సీస్ నెక్సెస్ కానీ, దానిలో కరప్షన్ కానీ, వీటి వల్ల కమ్యూనిటీ పార్టిసిపేషన్ చాలా తక్కువైంది. ఆల్మోస్ట్ ఇది ఒక ప్రొఫెషనలిజం దీనిలో బయలుదేరింది అనమాట. కానీ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఆర్గానిక్గా ఉంటుంది అనమాట. సో ఆర్గానిక్గా కమ్యూనిటీ పార్టిసిపేషన్లో కెపాసిటీ బిల్డింగ్ కూడా జరగట్లేదు. కానీ ఏదొచ్చినా సరే భారతదేశంలో కానీ ఎక్కడైనా కమ్యూనిటీ ఈజ్ అ ఫస్ట్ రెస్పాండర్ కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి డెవలప్మెంటల్ పార్ట్నర్షిప్ వరకు. అయితే డెవలప్మెంటల్ సెక్టర్లో, డెవలప్మెంటల్ పార్ట్నర్షిప్లో మనం డెవలప్మెంట్ చేస్తాం అనుకుంటున్నాం ఎవరితో సపోర్ట్తో, కానీ కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేదే అది గ్రాస్ వితౌట్ రూట్స్ అవుతుంది అనమాట. పైన మెరుగే అవుతా తప్ప ఇంకొకటి అవ్వదు. సో అదే ఈ క్వశ్చన్, కాకపోతే ఇది కంప్లీట్గా కరెక్ట్ కాదు.
ఇండియాలో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. పార్షియలీ ఇట్ ఈస్ ట్రూ, పార్ట్లీ ఇట్ ఇస్ ట్రూ, నాట్ ఫుల్లీ అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. 18th క్వశ్చన్, ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 2009 remains inadequate in promoting incentive-based system for children's education without generating awareness about the importance of schooling. Analyze అంటే మనకు ఆర్టీఈ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 వచ్చింది, కానీ పిల్లలకి అదొక ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేయలేకపోతుంది. ఒక అవేర్నెస్ లేకుండా, స్కూలింగ్ ఒక ఇంపార్టెన్స్ తెలియకుండా పోతుంది. ఆర్టీఈ యాక్ట్ పూర్తిగా సఫలీకృతం అవ్వలేదు కదా, మీరు అనలైజ్ చేయండి అని క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ ఆర్టీఈ యాక్ట్ 2009 గురించి రాస్తూ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 21A 86th అమెండ్మెంట్ రాసి అండ్ ఆర్టికల్ 45 ఇంతకుముందు డైరెక్టివ్ ప్రిన్సిపల్లో ఉండే స్పిరిట్ రాసి స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ 6 to 14 years పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి. అయితే ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఆర్టీ యాక్ట్ కింద 25% సీట్స్ రిజర్వేషన్ ఇవ్వాలి అని ఆర్టీ యాక్ట్లో ఉంది. దాంతోపాటు స్టేట్ ఆ రిజర్వేషన్ ఇచ్చిన సీట్స్ వరకు రీఇంబర్స్ చేస్తా అనమాట. అండ్ 3% సీట్స్ పర్సన్స్ విత్ డిజబిలిటీ చిల్డ్రన్కి ఇవ్వాలన్నమాట. సో ఈ ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళ ఆర్థికపరమైన స్టేటస్ గురించి సంబంధించి కానీ క్యాస్ట్ వైడ్స్ రిజర్వేషన్స్తో కింద కానీ 25% రిక్రూట్ చేసుకోవాలి. అయితే ఆర్టీ యాక్ట్ పూర్తిగా సఫలీకృతం కాలేదు. కారణాలు: ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఈవెన్ స్కూల్స్లో కానీ టీచర్స్ కానీ పెద్ద పెద్ద ఎడ్యుకేషనిస్ట్కి కూడా ఆర్టీ యాక్ట్ గురించి, రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన రాలేదన్నమాట. తర్వాత పూర్ ఇంప్లిమెంటేషన్. చాలా స్కూల్స్ ఆర్టీ యాక్ట్ సంబంధించిన వేరియస్ అంశాలు ఇంకా పూర్తిగా యాక్సెప్ట్ కూడా చేయలేదు. తర్వాత పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఉదాహరణకి ఆర్టీ యాక్ట్లో ఏముంది, 3% సీట్స్ పీడబ్ల్యూ వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్లో కూడా రిజర్వ్ చేయాలి ఆర్టీ యాక్ట్ కింద, ఫ్రీ ఎడ్యుకేషన్ కింద అని. కానీ చాలా మంది డిఫరెంట్ ఏబుల్ పీపుల్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళలేరు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ లేదనమాట. తర్వాత ఆర్టీ యాక్ట్ 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు నో డిటెన్షన్ పాలసీ, పిల్లల్ని ఏ క్లాస్లో డీటైన్ చేద్దని చెప్తుంది, కానీ ప్రైవేట్ స్కూల్స్ ఒప్పుకో కదా. తర్వాత ఏజ్ క్రైటీరియా. ఆర్టీ యాక్ట్ అనేది 6 to 14 years వరకే వర్తిస్తుంది. మరి 0 to 6 years ఏంటి, 6 to 18 years ఏంటి, 14 to 18 years ఏంటి? సో 0 to 6 years, 14 to 18 years ఈ రెండు కూడా. తర్వాత పిల్లలకి కేవలం స్కూలే కాదు కదా, యూనిఫామ్ కానీ, బుక్స్ అని, స్టేషనరీ ఖర్చు కూడా ఉంటుంది. తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ ఆర్టీ యాక్ట్ కింద ఇచ్చిన సీట్స్కి చాలా లేట్ రీఎంబర్స్మెంట్ ఇస్తుంది, చాలా వాటిలో ఇవ్వలేదంట. తర్వాత 0 to 6 years, 6 to 14 మధ్య బ్రిడ్జ్ కోర్సెస్ అనేవి కూడా గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేయట్లేదు. సో రాబోయే డెమోగ్రఫిక్ డివిడెండ్, ఆల్రెడీ వచ్చేసిన డెమోగ్రఫిక్ డివిడెండ్ కంక్లూజన్ ఎలా ఉండాలంటే, డెమోగ్రఫిక్ డివిడెండ్కి ఆర్టీ యాక్ట్ సహకరిస్తే, కాకపోతే ఆర్టీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లెటర్ అండ్ స్పిరిట్ జరగాలి. అది పూర్తి స్థాయిలో జరగట్లేదు. జరగాలంటే ప్రభుత్వం సీరియస్గా ఉండాలి. ప్రభుత్వమే కాదు, కమ్యూనిటీ పార్ట్నర్షిప్, పేరెంట్స్, ఆల్ స్టేక్ హోల్డర్స్, యూత్ కూడా దీని పట్ల ఆలోచిస్తూ వ్యవహరించాలని చెప్పి ఆన్సర్ చేయాలి. 19th క్వశ్చన్, I2U2. ఇది చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇయర్. ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్ఏ. I2U2 grouping transform India's position in global politics. How? I2U2 grouping transforms India's position in global politics. అంటే I2U2 అనే గ్రూపు భారతదేశం యొక్క పొజిషన్ని గ్లోబల్ పాలిటిక్స్లో ఎలా మార్చబోతుంది అనే క్వశ్చన్. ముందుగా మనం I2U2ని వెస్ట్ ఏషియా క్వాడ్ అని కూడా అంటామని రాసి, ఇట్స్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఎకనమిక్ కోఆపరేషన్ ఫోరం అని రాసి, దానిలో మెంబర్స్ ఎవరో రాసి, ఎందుకంటే క్వశ్చన్లోనే మెంబర్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇజ్రాయెల్ ఈజ్ వెరీ వెరీ సౌండ్ ఇన్ టెక్నాలజీ. యుఏఈ ఇండియా పెద్ద పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, అండ్ ఆల్సో మనం ఇప్పుడు ట్రేడ్ డీల్స్ కూడా చేసుకుంటున్నాం. అండ్ యుఏఈ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆయిల్ అండ్ పెట్రోలియం రిజర్వ్స్. తర్వాత మనకి అమెరికా ఈజ్ అ సూపర్ పవర్. సో ఇండియా ఈజ్ అ హ్యూమన్ రిసోర్స్ పవర్. ఈ 4 కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో జాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ న్యూ ఇనిషియేటివ్స్ ఇన్ వాటర్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, స్పేస్, హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ, గ్రీన్ టెక్నాలజీ. సో I2U2 వాళ్ళకున్న కోఆపరేషన్ చేసే ఏరియాస్, పొటెన్షియల్ ఏరియాస్, వాటర్ కానీ, ఎనర్జీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్పేస్ కానీ, హెల్త్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ కానీ, గ్రీన్ టెక్నాలజీ. సో I2U2 వల్ల ఇండియాస్ పొజిషన్ లుక్ వెస్ట్ పాలసీలో బాగా స్ట్రాంగ్ అవుతుంది. చాలా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో ఇండియా కనెక్ట్ బాగా పెరుగుద్ది. కానీ దీన్ని వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని చూస్తున్నారు కాబట్టి ఇండియా రష్యా మధ్య దూరం పెరగవచ్చు. ఎందుకంటే ఇట్స్ లైక్ ఏ క్వాడ్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ కాబట్టి, అమెరికా కూడా ఇక్కడ క్లోజ్గా ఉంది కాబట్టి ఇండియా రష్యా మధ్య దూరం పెరగవచ్చు. అదేవిధంగా ఇది యాంటీ చైనీస్ గ్రూప్, ఆల్రెడీ ఒక క్వాడ్ ఉంది, ఇట్ సైడ్ కూడా మిడిల్ ఈస్ట్లో కూడా క్వాడ్ చేస్తున్నారంటే అది యాంటీ చైనీస్ గ్రూప్ అని కూడా చైనా భావించవచ్చు అనమాట. అదేవిధంగా అమెరికా తన పైవోట్ ఏషియా పాలసీ అమెరికా స్టార్ట్ చేసింది, దీనిలో కూడా ఒక భాగం అని కూడా చెప్పొచ్చు అనమాట. అయితే ఇండియా రిలేషన్షిప్ ఇజ్రాయెల్తో మిడిల్ ఈస్ట్తో బాగా పెరుగుద్ది. దాంతోపాటు యుఏఈతో ఇండియా ఆల్రెడీ సెపా చేసుకుంది, అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మనకు టార్గెట్ ఉంది $100 బిలియన్ ట్రేడ్ విత్ యుఏఈ అనుకుందాం.
దాంతోపాటు యుఏఈ ఇండియా అదే ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్స్ కూడా డెవలప్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో అలానే ఇజ్రాయెల్, యుఎస్ఏ వాళ్ళు ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇన్ గుజరాత్ అనమాట. విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీలో యుఏఈ, తర్వాత యుఎస్ఏ, ఇజ్రాయెల్ వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. దీనిలో 2 నెగిటివ్స్ కూడా రాయొచ్చు. ఒకటి, క్వాడ్ అయినా వెస్ట్ ఏషియా క్వాడ్ అంటే ITU2 చేసిన ఇండియా తన స్ట్రాటజిక్ అటానమీని మిస్ అవ్వకూడదు. రెండోది, ఇజ్రాయెల్తో ఇండియా క్లోజ్ అవుతుంది మీద బాగా, ఇది యాంటీ ఇరాన్ స్టాండ్గా మారకూడదు అనమాట. అంటే ఇరాన్ వ్యతిరేకమని ప్రపంచానికి అర్థం కాకూడదు, ఇండియా కూడా యాంటీ ఇరాన్ స్టాండ్ తీసుకోకూడదు అని కొన్ని విషయాల్లో ఇవి కూడా గమనించాలి. సో ఇండియా బేసిక్గా తన స్ట్రాటజిక్ ఎటానమీ కోల్పోకూడదని ఇక్కడ అర్థం. లాస్ట్ క్వశ్చన్ అంటే 20వ క్వశ్చన్ పాలిటీ పేపర్లో, క్లీన్ ఎనర్జీ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. Describe briefly India's changing policy towards climate change in various international fora in the context of geopolitics. ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటో ఒక స్ట్రక్చర్ చెప్తాను చూడండి. ఎన్విరాన్మెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ ట్రాజడీ ఆఫ్ గ్లోబల్ కామన్స్. అంటే ఎన్విరాన్మెంట్ అందరికీ ఉపయోగపడే ఒక ఐటమ్ అనమాట. కానీ దాన్ని అందరూ వాడుకోవాలనుకుంటారని, కాపాడాలని ఎవరు ఆలోచించరు. అది అందరి సొత్తు అని ఆలోచించరు అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి COP26 నుంచి కానీ IPCC రిపోర్ట్ నుంచి కానీ మీరు లీడ్ తీసుకోవచ్చు. అక్కడ తీసుకుని 2100 కల్లా 2 degrees Celsius టార్గెట్ అంతకంటే తక్కువ రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రెన్యూబుల్ ఎనర్జీస్ అన్ ఆప్షన్, నో అదర్ వే. సో క్లీన్ ఎనర్జీస్ అన్ ఆప్షన్ అనమాట. అయితే ఇండియా ఈ క్లీన్ ఎనర్జీ టార్గెట్స్లో డెవలప్డ్ నార్త్కి డెవలపింగ్ సౌత్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది, ఒక మిడిల్ గ్రౌండ్ ప్లే చేస్తుంది అనమాట. ఇనీషియల్గా మరి ఇండియా చూస్తే 20 ఏళ్ల క్రితం CBDR ప్రిన్సిపల్స్, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్స్, అంటే డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, మన రెస్పాన్సిబిలిటీ తక్కువ అని, మిటిగేషన్ ఫండ్ ఇవ్వాలి ఎక్కువని, అడాప్టేషన్ ఫండ్ ఇవ్వాలని, ఇలా పూర్తి స్థాయిలో గ్లోబల్ సౌత్ రాజకీయాల్లో జియోపాలిటిక్స్లో భాగంగా ఉండేది. స్లోగా 2009 కోపెన్హాగన్ సమ్మిట్ నుంచి ఇండియా నెమ్మదిగా వెస్ట్కి సౌత్కి, అంటే గ్లోబల్ నార్త్కి గ్లోబల్ సౌత్కి మధ్య, అంటే డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కి మధ్య ఒక వారధిలా ఉంటుందన్నమాట. వాళ్ళని కూడా ఇద్దరిని అపీల్ చేస్తూ వస్తుంది అనమాట. సో అప్పటి నుంచి ఇండియా తనే డైరెక్ట్గా తను కూడా 2 degrees Celsius సంబంధించి ఒప్పందాలు తను కూడా ఒప్పుకుంది. ఉదాహరణకి ఇండియా ఇంతకుముందు క్యోటో ప్రోటోకాల్లో ఎటువంటి కమిట్మెంట్స్ ఒప్పుకోలేదు. అయితే మన ప్యారిస్ క్లైమేట్ డీల్ 2015 ప్యారిస్ సమ్మిట్ అంటే COP21 అప్పుడు INDSని ఒప్పుకుంది, ఇంటర్నేషనల్ నేషనల్ డిటర్మైన్ కంట్రిబ్యూషన్. అదేవిధంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఫామ్ చేసింది. ఇది ఇండియా జియోపాలిటిక్స్లో ఇది మంచి ఇండియా వారధిలో మీకు తెలిసే ఉంటుంది. మోడీ గారు 2016లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్తో ఇద్దరు కలిసి ISA లాంచ్ చేశారు. ఇండియాలో దాని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. తర్వాత COP26లో పంచామృత్, మన COP26లో పంచామృత్ ప్రామిస్లు అని మోడీ గారు 5 ప్రామిస్లు ఇస్తారు. అది కూడా కొంచెం నరేట్ చేస్తే బాగుంటుంది. తర్వాత అమెరికాతో కలిపి క్లైమేట్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా ఇండియా చాలా ముందుకెళ్తుంది. తర్వాత గ్లోబల్ గ్రీన్ గ్రిడ్ ఇండియా ప్రపోజ్ చేసి దాన్ని బాగా ముందుకు మోడీ గారిది, 1 sun 1 world 1 grid అనే కాన్సెప్ట్ ఇది కూడా. దాంతోపాటు కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీని గురించి కూడా రాయాలి. అలా అని పూర్తి స్థాయిలో మనం డెవలప్డ్ కంట్రీస్ వైపు వెళ్ళిపోయి గ్లోబల్ సౌత్ని వదిలిపెట్టలేదు. ఉదాహరణకి మనం ఒక మాట స్ట్రాంగ్ పెట్టాం, ఇంకా గ్లోబల్ సౌత్ చాలా కంట్రీస్ కోలే వాడుతున్నాయి. సో కోల్ అనేది పూర్తిగా ఫేజ్ అవుట్ కాదు, ఫేజ్ డౌన్ చేయాలి. అంటే కంప్లీట్గా ఒకటేసారి బ్యాన్ చేయడం కాదు, స్లోగా డౌన్ చేయాలని. అదేవిధంగా డెవలప్డ్ కంట్రీస్ ఒక ప్రామిస్ చేశాయి, $100 billion మిటిగేషన్ ఫండ్ ఇస్తామని చెప్పి. అవి ఇంతవరకు దాదాపు $2-3 billion కూడా పూర్తిగా చాలా కంట్రీస్ నింపలేదన్నమాట. సో దానికోసం ఇండియా మిటిగేషన్ ఫండ్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి పట్టుబట్టింది అనమాట. సో ఇండియా జియోపొలిటికల్గా క్లైమేట్ అనే ఒక కాజ్గా తీసుకుని అటు గ్లోబల్ నార్త్ని గ్లోబల్ సౌత్ని, అంటే డెవలప్డ్ వరల్డ్ డెవలపింగ్ వరల్డ్ మధ్య ఒక వారధిలా ఉంటూ తను ఒక లీడర్ అయిందనమాట. ఇదే దీనికి ఆన్సర్.